హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నవరాత్రులలో 5వ రోజు స్కందమాత. స్కందమాత నవదుర్గలలో 5వ అవతారం. శివ పార్వతులు పుత్రుడు కార్తికేయుని తల్లి. ఆమెను పూజించడం ద్వారా జ్ఞానం, శాంతి, అంతర్గత బలం లభిస్తాయి. అలాగే సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తుంది మరియు పిల్లలను రక్షిస్తుంది. ఆమెను సింహం మీద కూర్చున్నట్లు 2 చేతులు కమలాలు కలిగి 3వ చేతిలో ఆశీర్వదిస్తూ 4వ చేతితో స్కందుణ్ణి పట్టుకొని ఉంటారు. నవరాత్రులలో 5వ రోజు ఆమెను పూజిస్తారు. పూజా విధానం మరియు మంత్రాలు. 1. ప్రతిష్ఠ. పూజ గదిలో లేదా దేవాలయంలో స్కందమాత చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. 2. మంత్రం జపం. ఓం దేవి స్కందమాతే నమః అనే మంత్రాన్ని భక్తితో జపించాలి. ఏం మంత్రం? ఓం దేవి స్కందమాతే నమః అనే మంత్రాన్ని భక్తితో జపించాలి. ఇది ఆమె శక్తితో అనుసంధానించడానికి, జ్ఞానం, శక్తి మరియు శాంతి పొందడానికి సహాయపడుతుంది. 3. ధ్యానం. దేవిని దర్శిస్తూ సమయం వెల్లించడం వలన అంతర్గత బలం పెరుగుతుంది. ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు. ఆధ్యాత్మికత. ఆరాధన ద్వారా భక్తులు అమిత శాంతిని, జ్ఞానాన్ని పొందుతారు. సంతాన యోగం. సంతాన సమస్యలను ఎదుర్కొంటున్న వారు స్కందమాతను ఆరాధించడం ద్వారా ప్రయోజనం పొందుతారు. రక్షణ. గర్భధారణ సమయంలో రక్షణ కల్పించడంతో పాటు పుట్టిన పిల్లలను చెడు కన్ను నుండి మరియు గ్రహాల అడ్డంకుల నుండి రక్షిస్తుంది. అదృష్టం మరియు శ్రేయస్సు. ఈ దేవిని పూజించడం వల్ల ఆనందం, శ్రేయస్సు, అదృష్టం, విజయాలు లభిస్తాయని విశ్వాసం. అంతర్గత బలం. ధ్యానం వలన ద్వారా ఆమె యొక్క ఆవాహన చేయడం ద్వారా అంతర్గత బలం లభిస్తుందని నమ్ముతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.